క్షేత్రజ్ఞ విభాగ యోగము 13వ అధ్యాయము 19వ శ్లోకం. ప్రకృతిం పురుషం చైవ విద్యనాది ఉభావపి వికారాంశ్చ గుణాశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్. తాత్పర్యము: ప్రకృతి, పురుషుడు అను ఈ రెండును అనాది అయినవనియు, రాగద్వేషాది వికారములను త్రిగుణాత్మకములైన పదార్థములన్నీయును ప్రకృతి నుండియే ఉత్పన్నములైనవనియు ఎరుంగుము. వివరణ: ప్రకృతి, పురుషుడు ఆది నుండి ఉన్నారు. జీవులలో ఉన్న చైతన్యమే పురుషుడు. పంచభూతాలు బుద్ధి, మనస్సు, అహంకారములు ప్రకృతిగా చెప్పబడతాయి. వీరిద్దరి మధ్య సంబంధం అనాదిగా ఉంటున్నదే. త్రిగుణాల వలన కలిగే వికారాలు, మానావమానాలు, సుఖ దుఃఖాలు మొదలైనవి ప్రకృతిని ఆవరించి ఉంటాయి. మనలోని ఈ కాలుష్యాలను తొలగించుకొని మన అంతరంగం స్వచ్ఛంగా ఉంచుకున్నప్పుడే అది భగవానునికి నివాసయోగ్యం అవుతుంది. చైతన్య రూపుడైన పరమాత్మకు ప్రకృతిలోని ఏ వికారాలు అంటవు. అందువలననే జ్ఞానులు తమలోని అన్ని వికారాలను పోగొట్టుకొని పరమాత్మ పొందుకై నిష్కలంక భక్తితో ఎన్నో కార్యాలు చేస్తారు. అవి ఏ విధమైనవో తరువాతి శ్లోకాలలో వివరించబడినది. 20వ శ్లోకము. కార్యకరణ కర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే, పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. పర్యము: కార్యకరణములను ఉత్పన్నము చేయుటలో ప్రకృతియే హేతువనియు, సుఖ దుఃఖములను అనుభవించుటలో జీవాత్మయే హేతువనియు చెప్పబడుచున్నది. వివరణ: జీవాత్మ ప్రకృతి యొక్క త్రిగుణాలలో బంధించబడి ఉంటాడు. ఎన్నో వికారాలతో, భోగ వాంఛలతో నిండి ఉండడం వలన మరణానంతరము ఎన్నెన్నో జన్మలు ఎత్తవలసి వస్తుంది. మన ఇంద్రియాల ప్రేరణతో మనకు ఏ విషయం పైన అయినా ఆసక్తి కానీ ద్వేషం కానీ ఏర్పడుతుంది. దానికి అనుగుణంగా కార్యాలు చేస్తాము. ఆ పని చేస్తున్నామన్న భావనను కర్తృత్వం అంటారు. మంచి పనుల వలన ఆనందము, చెడ్డ కార్యాల వలన దుఃఖము కలుగుతాయి. జీవాత్మ ఈ శరీరంలో ఉన్నంత వరకు ఈ సుఖ దుఃఖాలు అనుభవంలోనికి వస్తాయి. ఎప్పుడైతే జీవాత్మ ఈ శరీరాన్ని వదిలివేస్తుందో అప్పుడు ఈ శరీరానికి ఏదీ అనుభవంలోనికి రాదు.